హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. వీడియోకు 15,000 to 20,000 వ్యూస్ వస్తున్నాయి, కానీ కనీసం 1,000 లైక్స్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 2 to 3 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్, 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ కూడా మన యాప్లో అయితే ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని శాంపిల్ క్లాసెస్ విన్న తర్వాత మీకు నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు ఈ పీడిఎఫ్స్ అయితే తీసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో రీసెంట్గా మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్, 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇవన్నీ మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో చాప్టర్ వైజ్గా అయితే బిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. శాంపిల్ టెస్ట్ ఉంటాయి, చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా తెలంగాణ చరిత్ర కావచ్చు, తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇంకా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసి శాంపిల్ టెస్ట్లు చూసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 16,940 పోస్టులకు త్వరలో మరో నోటిఫికేషన్ అనే టైటిల్ తోటి సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. వచ్చే నెలలో TSPSC నోటిఫికేషన్లు, రిక్రూట్మెంట్ ప్రక్రియను ప్రతిరోజు పర్యవేక్షించాలి. సమీక్షలో CS సోమేష్ ఆదేశం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని, మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారంటే ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు. సో BRK భవన్లో మంగళవారం ఉద్యోగ నియామకాలపై TSPSC చైర్మన్ బి జనార్దన్ రెడ్డితో కలిసి ఆయన సమీక్షించారు. సో రాష్ట్రంలో ఖాళీల భర్తీ ప్రక్రియ TSPSC, అదేవిధంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఇంకా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ బోర్డు తదితర ఏజెన్సీల ద్వారా జరుగుతుందని తెలిపారు. సో నియామక ప్రక్రియలో సమయపాలన ఖచ్చితంగా పాటించడంతో పాటు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సర్వీస్ రూల్స్లో చేపట్టవలసిన మార్పులు పూర్తి చేసి అవసరమైన అన్ని వివరాలను TSPSCకి అందించాలని కోరారు. సో దీని ద్వారా TSPSC వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ చేస్తుందని కూడా ఇక్కడ మనకు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సేమ్ న్యూస్ మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు. మరో 16,940 పోస్టుల భర్తీ అని చెప్పేసి చూడవచ్చు. త్వరలోనే వరుస నోటిఫికేషన్లు, అధికారులతో సమీక్షలో CS అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సేమ్ న్యూస్ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా చూడవచ్చు. త్వరలో మరో 16,940 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ అంటూ ఇక్కడ చూడవచ్చు. సో గడువులోగా ఎంపిక ప్రక్రియను పూర్తి కావాలని ఆదేశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ 16,940 పోస్టులు ఏ శాఖకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇవ్వలేదు. సో వీటికి సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనట్లు మనకి ఇక్కడ CS సోమేష్ కుమార్ నిన్న జరిగినటువంటి సమీక్షలు అయితే తెలపడం జరిగింది. సో అదేవిధంగా గ్రూప్స్ నోటిఫికేషన్పై TSPSC కసరత్తు చేస్తున్నట్టు కూడా ఇక్కడ చర్చించినట్లు దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్రీయ విద్యాలయాల్లో 6,414 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే కేంద్రీయ విద్యాలయాల్లో 6,414 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో మనకు TGT, PGT, సెక్షన్ ఆఫీసర్లు, అదేవిధంగా ప్రిన్సిపల్ తదితర పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మనకు ఒక షార్ట్ నోటీస్ కూడా రిలీజ్ అయింది. ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ టోటల్గా మనకు 6,414 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనిలో మనకు URలో 2,599, అదేవిధంగా OBCకి 1,731, SCకి 962, STకి 481, EWSకు 641 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి December 5th నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. December 26th అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి KVSలో ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మన తెలంగాణకు సంబంధించి కూడా దీనిలో అయితే వేకెన్సీస్ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనకు December 5th కంప్లీట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. దానికి ఆ నోటిఫికేషన్ రాగానే నేను వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో వీడియో కావాలనుకున్నవారు వీడియోని లైక్ చేసి కింద ఇస్తాను కామెంట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి నేను ఆ వీడియో చేయాలా లేదని చెప్పి డిసైడ్ అయితే చేసుకుంటాను. సో ప్రతి ఒక్కరు కావాలనుకున్నారు లైక్ అయితే చేసి కింద ఇస్తాను కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే 4 ఏళ్లుగా త్వరలో అనే టైటిల్ తోటి మనం ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. కొండెక్కిన కొలుల కథ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎదురుచూపుల్లోనే మరో ఏడాది, 3 ఏళ్లలో 4 నోటిఫికేషన్లు అయినా ఒక్క పోస్టు భర్తీ చేయలే. ఈ ఏడాది ప్రకటనలతో టైంపాస్ అంటూ ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఈరోజు ఒక ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు.
సో ఇక్కడ 2022లో 27 మంది నిరుద్యోగులు సూసైడ్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో నోటిఫికేషన్ల వివరాలు. సో 2015 నుంచి 2021 వరకు భర్తీ చేసినటువంటి ఇయర్ వైజ్గా నోటిఫికేషన్లు కావచ్చు, పోస్టుల సంఖ్యను కూడా ఇక్కడ ఇచ్చారు. సో వీటిలో భర్తీ చేసినవి 29 మొత్తం 36,736 పోస్టులకు గాను 29,091 పోస్టులను భర్తీ చేశారు. సో పెండింగ్లో ఉన్నవి 7,645 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే అదిగో వచ్చేసింది, ఇదిగో ఇచ్చేస్తున్నామంటూ కొలులపై సర్కారు చెప్తున్నటువంటి కాకమ్మ కథలతోటే నిరుద్యోగులు విసిగిపోతున్నారు. సో ప్రభుత్వ ఉద్యోగాలు దక్కించుకోవాలన్న వారి ఆశలు కొండెక్కుతున్నాయి. డిసెంబర్ కూడా వచ్చేస్తుండడంతో కొలుల కథ ఎదురుచూపులతోటే ఏడాది గడిచిపోయినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. గత 4 ఏళ్లుగా రాష్ట్రంలో TSPSC నుంచి ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. సో 3 ఏళ్లలో 4 నోటిఫికేషన్లు జారీ చేసి చేతులు దులుపుకుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రస్తుత ఏడాది అంతా ఊరడింపుతోనే సరిపోయింది. సో మరోవైపు ఒక్క సంవత్సరంలోనే 27 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది TSPSC మనకు గత 4 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కొలుల ఆశల్లో మరో ఏడాది ముగుస్తున్నది. కొలుల జాతర, కుంభమేళ ప్రభుత్వం ఎన్ని చెప్పినా వాస్తవానికి ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ప్రకటించినటువంటి ఉద్యోగాలను నోటిఫికేషన్లోనే సాగదిస్తుంది. ఫలితంగా రాష్ట్రంలో కొలుల భర్తీ కాకమ్మ కథలను తలపిస్తుంది. ఇప్పుడు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్లు నియామక ప్రక్రియను పూర్తి చేసుకోవాలంటే కనీసం ఏడాది నుంచి 2 ఏళ్లు పడుతుందని అధికారులే చెప్తున్నట్లు ఇక్కడ జరిగింది. సో దీంతో ఈ ఏడాది ఒక్క సర్కారు ఉద్యోగం ఇవ్వకుండా మరో రికార్డు ఎక్కిందంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మనం కంటిన్యూషన్ న్యూస్లో అయితే ఇచ్చారు. సో ఈ ఏడాదిలో విడుదలైన నోటిఫికేషన్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్లు ఇచ్చిన భర్తీ కాలే అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. 50,000 అంటూ మొదలు. సో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో ఇంటికి వస్తున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదంటూ ఇట్లా పలు నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు ఇప్పుడు 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఏప్రిల్ 26న గ్రూప్ 1 కావచ్చు, తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, ఫారెస్ట్, గ్రేడ్ 2 సూపర్వైజర్, వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో తెలంగాణలో మొత్తం ఇక్కడ మనకు వన్ టైం రిజిస్ట్రేషన్లో నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య కూడా ఇచ్చారు. 26 లక్షలకు పెరిగిందంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నమస్తే తెలంగాణలో మనకు నిన్న TSPSC నుంచి ఒక 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో 57 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. వాటికి సంబంధించిన సపరేట్ వీడియో కూడా చేశాను ఈవినింగ్. ఎవరైనా చూడకుంటే వీడియో చూడండి. సో ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అర్హతలు కావచ్చు, ఆ పోస్టుల వివరాలకు సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అయితే అప్లై చేసుకోండి. మీకు TSPSC వెబ్సైట్లో PDFs అయితే అంటే నోటిఫికేషన్ PDFs కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ కనుక విషయాలైతే మెరిట్ లిస్ట్లో వారు చేరుకుంటే తదుపరి అభ్యర్థులకు అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం పోలీసు నియామకాలకు సంబంధించి అయితే చూడవచ్చు. సో తెలంగాణలో 1370 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సుప్రీం పచ్చ జెండా. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు సమర్థన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు 2018 నోటిఫికేషన్ సందర్భంగా వచ్చినటువంటి అప్డేట్ ఇది. అయితే దీనికి సంబంధించి అప్పుడు మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్లో ఎవరైతే జాబ్ వచ్చినటువంటి అభ్యర్థులు చేరుకుంటే తర్వాత వ్యక్తులను ఫిల్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక కోర్టు తీర్పు అయితే మనకు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ కోసం నిర్వహించినటువంటి పరీక్షలో మెరిట్ లిస్టులో తొలి వరుసలో ఉన్నవారు ఆ పోస్టు కనుక తీసుకోకపోతే తర్వాత వరుసలో ఉన్న వారికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసినటువంటి అప్పీల్ను కొట్టివేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. మొత్తం 1370 మంది అభ్యర్థులకు ఊరట లభించిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే ఇది మనకు 2018లో దాఖలైనటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. సో ఏదైతే మెరిట్ లిస్టులో లేనటువంటి వాళ్ళు కనుక ఆ జాబ్లో చేరకుంటే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు గత నోటిఫికేషన్ ఈ విధంగా 1370 పోస్టులు అయితే మిగిలిపోయినట్లు ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించిన అభ్యర్థులు అప్పుడు కోర్టులో కేసు వేస్తే ఇప్పుడు దానికి సంబంధించి మనకు సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నమస్తే తెలంగాణలో కనుక చూసినట్లయితే కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఇస్రో నుంచి మనకు 68 వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి మీకు సంబంధిత బ్రాంచ్లో 60% మార్కులు ఉంటే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవి. అండ్ బెల్లో కూడా 260 ఖాళీలకు సంబంధించి భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇవి కూడా ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాలు. సో మీరు దీనికి సంబంధించి వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికైతే అప్లై చేసుకోండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ కూడా అయితే అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్టయితే మనకు 30% సంపద ఇద్దరి దగ్గరే అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. భారత్ టాప్ 100 కుబేర్లు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రముఖ ఫోర్స్ మ్యాగజైన్ భారత్లోని 100 మంది అత్యంత సంపన్నుల జాబితాను అయితే మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది 2022కు సంబంధించి. సో దీనిలో మనకు టాప్ 10లో ఉన్నటువంటి కుబేర్లను మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో మొదటి ప్లేస్లో మనకు అదానీ గ్రూప్స్, గౌతమ్ అదానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో కనుక చూసినట్లయితే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. థర్డ్ ప్లేస్లో కనుక చూసుకున్నట్లయితే డీమార్ట్ అధినేత అయినటువంటి రాధాకిషన్
ఎడ్యుకేషన్ దమాని థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారు. సో టాప్ 10కి సంబంధించిన లిస్ట్ ఇది. దీనిలో మనకు టాప్ 10లో మనకు ఫీమేల్కి సంబంధించిన కనుక చూసినట్లయితే సో జిందాల్, ఓపీ జిందాల్, సావిత్రి జిందాల్ అయితే ఈ లిస్ట్లో అయితే టాప్ 10లో ఉంది. ఇక్కడ టాప్ 100లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నలుగురు అయితే నిలవడం జరిగింది. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు, సెకండ్, థర్డ్ ఇవైతే గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనకు వరుస క్రమంలో అమర్చమని చెప్పేసి అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రేపటి నుంచి డిజిటల్ రూపీ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం, ఎంపిక చేసిన నగరాల్లో అమలు, ఆర్బీఐ వెల్లడి. సో మనకు డిజిటల్ రూపీని ఆర్థిక వ్యవస్థను మరింత మద్దతు ఇచ్చేందుకు, ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతు ఇచ్చేందుకు డిజిటల్ రూపీని అయితే ఆర్బీఐ అయితే తీసుకొస్తుంది. సో ఇది రేపటి నుంచి పైలట్ ప్రాజెక్ట్ అయితే ఏదైతే సెలెక్ట్ చేసినటువంటి నగరాల్లో స్టార్ట్ చేరిందనమాట. సో మనకి డేట్ ఇక్కడ ఇంపార్టెంట్. సో డిజిటల్ రూపీని పైలట్ ప్రాజెక్ట్గా ఏ రోజు నుంచి ఆర్బీఐ ప్రవేశపెట్టిందని చెప్పేసి డైరెక్ట్గా బిట్ అడుగుతారు కనుక December 1 అని చెప్పేసి గుర్తుంచుకోండి. కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లో తొలి మహిళా సిపి అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. లక్ష్మీ సింగ్ను నియమించిన సర్కార్. సో మనకి చూసినట్లయితే ఐపీఎస్ ఆఫీసర్ లక్ష్మీ సింగ్ను పోలీస్ కమిషనర్గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. సో రాష్ట్రంలో ఇప్పటి వరకు పోలీస్ కమిషనర్గా మహిళను నియమించలేదు. సో దీంతో లక్ష్మీ సింగ్ రాష్ట్రంలో మొదటి మహిళా కమిషనర్గా రికార్డుకి ఎక్కిందంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా మనకు అడుగుతారు, ఇటీవల ఏ రాష్ట్రంలో తొలి మహిళా సిపి నియమితులయ్యారు. సో తొలి మహిళా సిపిగా లక్ష్మీ సింగ్ నియమితులయ్యారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సద్భావన అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇండియన్ ఆర్మీ చేపట్టినటువంటి ఆపరేషన్ సద్భావనలో భాగంగా కార్గిల్కు చెందినటువంటి 30 మంది బుద్ధిస్టు మహిళలు మంగళవారం వారణాసిలో పర్యటించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఆపరేషన్ సద్భావన అనేది ఏంటంటే మనకు లడక్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో మనకి ఎవరైతే అక్కడ తీవ్రవాద ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ నష్టపోయినటువంటి వ్యక్తులకు ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా సహాయం అందించడం కోసం మనకు ఇండియన్ ఆర్మీ చేపట్టేటువంటి ప్రోగ్రామే ఈ ఆపరేషన్ సద్భావన. సో దీనిలో భాగంగా నిన్న మనకు దీనిలో ఉన్నటువంటి కొంతమంది మహిళలు 30 మంది బుద్ధిస్టులు సో వారణాసిలో అయితే పర్యటించడం జరిగింది. సో మనకు వార్తల్లో ఉన్నటువంటి అంశం కనుక ఆపరేషన్ సద్భావన దేనికి సంబంధించింది, సో లేకుంటే ఆపరేషన్ సద్భావన ఎవరు చేపట్టారనేటువంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇండియన్ ఆర్మీ అని గుర్తుంచుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్యానాలో పర్యటిస్తున్నారు. సో ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ను పురస్కరించుకొని మంగళవారం రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కావచ్చు, ఇంకా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సీఎం మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసి కురుక్షేత్రంను సందర్శించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏమంటారంటే ఇటీవల ఇంటర్నేషనల్ గీతా మహోత్సవ్ పురస్కారాలు ఎక్కడ జరిగాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు హర్యానా అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇక్కడికి మనకు రాష్ట్రపతి కూడా వెళ్ళింది కనుక. సో ఇది మనకు కరెంట్ అఫేర్లో ఉన్నటువంటి అంశం డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్, ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.